మహావిష్ణువు యొక్క ఆ క్షీరసాగరం మీద ఆదిశేషుని మీద పడుకున్న రూపాన్ని చూస్తే మరొక విషయం అర్థమవుతుందండి. ఆ రూపాన్ని ఒక్కసారి చూడండి. మీ ఇంట్లో క్షీరసాగర శయనమూర్తి విష్ణువు చిత్రం ఉంటే, లేదా ఏదైనా గుళ్ళు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది, అక్కడ పాలసముద్రం మీద ఆదిశేషుని మీద పడుకున్న స్వామి ఉంటాడు. అలాంటి స్వామిని చూడాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో దేవుడు ఫోటో ఉన్నప్పుడు ఒక్క పని చేయండి, నా మాట విని. దానికి బొట్లెట్టేసి విభూతి పూసేసి దండలేసేసి గందరగోళం చేయకండి. దేవుడు ఫోటో అనగానే మనకేమిటంటే ముందు మన మొహాన బొట్టు ఉండదు, ఉంటే ఎలా ఉంటుందో దానికో 16 బొట్లు ఎట్టేయడం. ఫోటోకి ఏ అలంకారము చేయకుండా మీ ఇంట్లో దేవుడు విగ్రహం, దేవుడు ఫోటో ఏ అలంకారము చేయకుండా కేవలం గుడ్డ పెట్టి తుడిచి, వీలైతే తడిగుడ్డ పెట్టి తుడిచి ఒక్కసారి పైనుంచి కిందికి చూడండి. ముఖ్యంగా క్షీరసాగరంలో ఆదిశేషుని మీద పడుకున్న విష్ణుమూర్తి ఉన్నాడే, ఆయనకి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, వెనకాల పైన ఆదిశేషుని యొక్క 1000 పడగలు ఇలా ఊగుతూ ఉంటాయి కదండి. ఆ చిత్రం అదే కదా. ఓ పక్కన నారదుడు తుంబురుడు సంగీతం వాయిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన దేవతలు ఉంటారు. యో వైతాం బ్రహ్మణో వేద అమృతాయన అమృతాంబరీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ అని వాళ్ళు వేదం మంత్రపుష్పం రూపంలో, వేదం రూపంలో కీర్తన చేస్తూ ఉంటారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని దేవతలు వేదం చదువుతూ కీర్తన చేస్తారు. నారద తుంబురులు గానం చేస్తారు. నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, ఈ పక్కన గరుత్మంతుడు ఉంటాడు. మరి విష్ణుమూర్తి ఎవరిని చూస్తున్నాడు? ఆయన చూపును గమనించండి మీరు. ఆ చిత్రంలో చూడవలసిన విధానం అది. ఆయన చూపు ఎక్కడుంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు సరిగ్గా మా అమ్మ పద్యం చెప్పమని అడగగానే ఆయన చూపు మీదకి నా చూపు మళ్ళింది. ఈయన ఎక్కడ చూస్తున్నాడు? ఆశ్చర్యం అండి. లక్ష్మీదేవిని చూడడం లేదమ్మా ఆయన, ఆదిశేషుడిని చూడడం లేదు, గరుత్మంతుడిని చూడడం లేదు, నాభిక దేవతలను చూడడం లేదు, నారద తుంబురుల్ని చూడడం లేదు. నిశ్చయంగా విష్ణుమూర్తి చూపు ఒక్కచోట లగ్నమైంది. అప్పుడు భగవంతుడు దయవల్ల, మా అమ్మ దయవల్ల ఆశువుగా నాకు పద్యం వచ్చింది. మహావిష్ణువ నీ తత్వం ఎంత లోతైందయ్యా. సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజోడడు, సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజోడడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం బొగ్గడు, ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్ర పాఠముల శ్రోత్రం బొగ్గడు, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్, గారుత్మతోద్యానమందింపుంజూపడు, గారుత్మతోద్యానమందింపుంజూపడు, యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. విష్ణుమూర్తి యొక్క చూపు ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ లేదో ముందు తెలుసుకుంటే ఎక్కడ ఉందో తెలుస్తుంది. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే, ఏది భగవంతుడు కాదో చూడమన్నారు, మిగిలిందంతా భగవంతులే అన్నారు వేదంలో. దీన్ని నేతివాదం, నా ఈతి నేతివాదం అంటారు. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఏదో చెప్తారు, ఇది కాదు అని అన్నీ తీసే, మిగిలింది ఏదో అదే నువ్వు అన్నాడు ఆయన. ఏది కాదో ముందు తెలుసుకుంటేనండి ఏది అవునో తెలుసుకోవచ్చు కదండి. అదో ఉపాయం ఉందిగా. ఎందుకంటే భగవంతుడు కానటువంటి ప్రకృతి ప్రపంచం మన ఎదురుగా ఉన్నప్పుడు అంతా ప్రకృతే కనపడుతోంది, ప్రపంచమే కనపడుతోంది. దేవుడు ఎక్కడున్నాడు? నా మటుకు నాకే అనుమానం, మీకేం చెబుతాను నేను. ఇక్కడ నా ఎదురుగా మైక్ కనపడింది, ఇంకో చోట అరటి చెట్టు కనపడింది, అది ఎక్కడిదో పట్టుకొచ్చి పెట్టిన చెట్టు, అసలు పుట్టిన చెట్టు కాదు. ఇక్కడ ఏదో సీసా ఉంది, పుష్పగుచ్చం ఉంది, నేనను ఒక వ్యక్తిని ఉన్నాను, ఇక్కడ సింహాసనం ఉంది, ఎదురుగా మీరందరూ ఉన్నారు స్త్రీ పురుషులు. ఏది దేవుడు ఇందులో? ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుందండి? ఇది మైక్ అండి, ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుంది? ఇది సింహాసనం అండి. ఇది దేవుడు అంటే ఎలా కుదురుతుంది? వీడు గరికిపెట్టిన సూర్యనో మొగాడండి, ఓ మనిషి. ఇది సీసా, ఇది పుష్పగుచ్చం, అది చెట్టు, అది ఇంకో కెమెరా. ఇది దేవుడు అంటే ఎక్కున్నాడు? అనుమానమే కదా. మనం ఆత్మవంచన చేసుకోవద్దు. చాలా గంభీరమైన ప్రశ్న ఇది. వేదం ఏం చెబుతోంది అంటే, ఒక్క పని చేయ అబ్బాయి, వీటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టావు. గమనించండి పేర్లు ఎలా పెట్టావు. ఇది మైకు, ఇది కుర్చీ, ఇది ఫ్యాను, ఇది సీసా, ఇది పుష్పగుచ్చం కదండి. ఇప్పుడు ఆలోచించండి. సీసా తీసేయండి, పుష్పగుచ్చం తీసేయండి, మైకు తీసేయండి, కుర్చీ తీసేయండి, ఏది మిగిలిందండి? ఇది మిగిలింది, అదే దేవుడు అన్నాడు.
సర్వనామమే దేవుడు, నామవాచకం దేవుడు కాదు. సర్వనామమే దేవుడు. అందుకే సర్వనామం అనే మాట వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే దేవుడి పేరే. సర్వనామమే దేవుడు. మామూలు వ్యాకరణ శాస్త్రంలో తెలుగు పండితులకు తెలుసు, నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతారు. వేదాంత శాస్త్రంలో సర్వనామానికి బదులుగానే నామవాచకం వాడతారు. అది అంటే అర్థం కాదని, అది కెమెరా, ఇది మైకు, అది కుర్చీ, అది ఫ్యాను. మరి అది అంటే అది పట్టుకురా అంటే ఏది చెప్పాలి కదా. ఒక వస్తువు పేరు పెట్టకుండా ఎలా చెప్తారు మీరు? అది నాకు కావాలంటే ఏదైనా అడుగుతారు వెంటనే. అది అని నువ్వు అంటున్నది అదే అని నువ్వు గ్రహిస్తే తద్ బ్రహ్మ. వేదంలో తత్ అంటే తత్, తత్ అంటే అది బ్రహ్మ. నువ్వు పేరు పెట్టబట్టి నీకు అనుమానం వచ్చింది తప్పితే పేర్లన్నీ తీసేస్తే మిగిలింది ఏదో అదే బ్రహ్మ లెక్క. ఇంకో మాట చెప్పుకుందాం సరదాకి. ముక్కోటే గారి సందర్భంగా ఒక ఆయన్ని కృష్ణాలయం కట్టామన్నారు. అయ్యా కృష్ణుడి విగ్రహం అండి, జాగ్రత్తగా చెక్కండి మీరు అన్నాం. రామాలయం కట్టారుగా, వెంకటేశ్వరులు గారు అక్కడ మహావిష్ణువు ప్రతిమ పెట్టారు, రాముడు విగ్రహం చెక్కండి అన్నారు. ఆయన వెంటనే చెక్కడానికి ఒక శిల, ఏకశిల ఏర్పాటు చేస్తారుగా, మరి ఒక మొక్కలు అతికించారు కదా, ఒక శిల ఉంటుంది. ఆ శిలను చెక్కడం ప్రారంభించారు. చెక్కేక ఏమన్నా మనం, రాముణ్ణి ఎంత బాగా చెక్కాడో, ఆ ధనుస్సు, ఆ కిరీటం, ఆ క్షత్రియ కళ, అచ్చవరం రాముడు అలా దిగిపోయాడు, రాముణ్ణి ఎంత బాగా చెక్కాడు. మనం పొరపాటు పడుతున్నామమ్మా, రాముణ్ణి చెక్కలేదు. ఒక శిలలో రాముడు కానిదాన్నంతా చెక్కేస్తే మిగిలింది రాముడు. అది మనం గ్రహించాలి. ఇంత అవగాహనలో తేడా ఉంది మనకి. రాముడిని చెక్కలేదు శిల్పి, రాముడు కానిదాన్ని చెక్కాడు. అది చెక్కడం అంటే అర్థం ఏమిటి? ఉలి ఇలా పెడతాడు, పైన సుత్తి పెట్టి కొట్టమే కదా చెక్కడం అంటే. అదే కదా మన దృష్టిలో. ఉలి మీద ఈ సుత్తి పెట్టి కొట్టగానే ఏమైంది? ఒక్కో ముక్క కింద పడిందా లేదా? అదేగా చెక్కడం అంటున్నారు మీరు. మరి కింద పడింది రాముడా, మిగిలింది రాముడా? మిగిలింది రాముడు. అంటే రాముడిని చెక్కాడంటే ఏంటండి? మన భాష అంతా పొరపాటే. విజయవాడ వచ్చింది దిగుతున్నా శుద్ధాబద్ధం. విజయవాడ రావడం ఏంటంటే అది ప్లాట్ఫారం, జడ పదార్థం, ఎక్కడికి రాదు. ఎక్కడుందో అక్కడే ఉంది విజయుడుగా. విజయవాడ రావడం ఏంటంటే విజయవాడకి ఈ పెద్ద మనిషి వచ్చాడు, అంతేనా? అబద్ధమా కదా? అందరికీ అర్థం. విజయవాడ రావడం ఏంటంటే ఒంగోలు వచ్చింది. ఒంగోలు ఎందుకు వస్తుంది? ఏమైనా యుద్ధా రావడానికే? ఒంగోలు రావడం ఏంటంటే ఒంగోలు అక్కడే ఉంది. ఒంగోలు కదులుతుందా? ఒంగోలు రాలేదు, ఒంగోలుకి నువ్వు వచ్చావు. ఒంగోలు వచ్చింది దిగు, అబద్ధం. ఒంగోలు రాలేదు. ఏమనాలి? ఒంగోలుకి నేను వచ్చాను. ఎవడంటే స్టేషన్ రాగానే ఒంగోలుకి నేను వచ్చా, విజయవాడకి నేను వచ్చా అంటే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో బారేయండి అంటారు. ఎవరిని బారేయాలి? ఒంగోలు వచ్చింది అన్నవాడిని బారేయాలి. ఒంగోలుకి నేను వచ్చాను అన్నవాడిని బారేయకూడదు. వాడు సత్యం చెప్పాడు. మన భాష అంతా ఇంతే. ఇది కాదు అది మాట్లాడుతూ ఉంటాం. అందుకే వేదాంతం లౌకికానికి పూర్తిగా భిన్నమండి. నీకు లౌకికానికి ఆపోజిట్గా అర్థమైతేనే వేదాంతం తెలుస్తుంది. నువ్వు మాట్లాడుతున్న భాషలో అబద్ధం ఉంది. విజయవాడకి నువ్వు వచ్చావు కానీ విజయవాడ రాలేదు మిత్రమా, ఒంగోలు రాలేదు, ఒంగోలుకి నువ్వు వచ్చావు అని చెప్పవే. కానీ అంటే ఏం చేస్తున్నాం మనం? ఆ ఉన్న విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా మార్చుకున్నాం కదా. అంచేతలు అంతటా నిండినటువంటి ఒకే ఒక పదార్థాన్ని, దాన్ని అరటి చెట్టు, ఇది కెమెరా, ఇది మైకు, ఇది సీసా, ఇది ఏదో ఒక మనిషి, ఇదో కుర్చీ అని పేర్లు పెట్టుకుని మనం వ్యవహారం సాగించుకుంటున్నాం. వ్యవహారం కోసం ఈ పేర్లన్నీ ఏర్పడ్డాయి తప్పితే నామరూపాలు తీసేస్తే మిగిలిందే మహావిష్ణువు. ఇప్పుడు నామరూపాలన్నీ కల్పన అయినప్పుడు ఆ పేర్లన్నీ తీసేస్తే అందరూ మహావిష్ణు స్వరూపమే కదండి. కాదని ఎలా అంటాం? అందుకని ఏది కాదో తెలుసుకుంటే అయిందేదో తెలుస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క చూపు ఎక్కడ లేదు అని గమనించాను నేను. అప్పుడు ఉన్నది ఎక్కడో తెలిసింది నాకు. లక్ష్మీదేవి ఉండాలి, ఆయన భార్య. ఏమంటే భార్య ఎదురుగా ఉన్నాక చూడకుండా ఉంటే ఊరుకుంటుందండి? ఇంతకాలం చేప నుంచి ఇక్కడ కూర్చోడానికి మీరు నేను పట్టించుకోవట్లేదని ఒళ్ళు మండిపోదు ఆవిడకి. ఇంట్లో కూర్చున్న మగాళ్ళు ఎవడన్నా వచ్చిన స్నేహితులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, వాళ్ళతో కానీ ఎక్కువ మాట్లాడుతుంటే ఆడాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు సోదేసి కూర్చుంటారు. ఇక్కడ ఇంట్లో మనుషులు ఉన్నారని కూడా తెలియదు అంటారు. పైగా వీళ్ళతో మగాళ్ళు కూడా చాలా చిత్రంగా ఉంటారని ఈ వచ్చినటువంటి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడతారు. తర్వాత భార్య కాస్త కాఫీ పట్టుకొచ్చి ఏవో కబుర్లు చెబుతున్నాం, ఏంటిదంతా అంటాడు. వెంటనే ఆవిడకి మంట ఎత్తిపోతుంది. వాళ్ళతో గంట సేపు కూర్చొని మాట్లాడడం నెప్పట్లేదే, నాతో మాట్లాడడానికి నొప్పిగా ఉంది. మరి ఆలోచించండి అమ్మా, అమ్మవారైనా ఆడదే కదా, లక్ష్మీదేవికి మాత్రం చికాగ్గా ఉండదా ఎదురుగా కూర్చొని మాట్లాడపోతే? అందుకని ఆవిడ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నా సరే పట్టించుకోవట్లేదు. ఈయన సంపత్ సుందరి కాళ్ళపై పడిన ఆసనం చూడడు. అంటే అర్థం ఏమిటి?
మొత్తం ప్రపంచంలో ఉండే సంపద అంతా ఆయన దగ్గర ఉంది, ఆయన పాదాల దగ్గర. లక్ష్మీదేవిని అవమానించడం కాదమ్మా, లక్ష్మీదేవి అంటే డబ్బు. ప్రపంచంలో ఉండే భోగభాగ్యాలన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఆయన దృష్టి వాటి మీద లేదు. మనం కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, బ్యాంకులో దాచుకోవచ్చు, బీరువాలో దాచుకోవచ్చు. మన మనస్సులో ఆ విషయం ఉండకూడదు. ఇంకా బీరువాలో ఉండాలి డబ్బు, మన మనస్సులో ఉండకూడదు. అంతేగాని ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంటి దగ్గర ఇలా తాళం వేయకుండా వచ్చాను, ఏమైందో బోల్ డబ్బు ఉంది ఇంట్లో, గరికిపాటి వారి ప్రవచనం ఉంటే డబ్బులు వస్తాయి, ఆయనకి ఇస్తారు కానీ మనకిస్తారు ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఎవడో కొట్టేయడం ఖాయం, అనుమానం ఏం లేదు. అక్కడ నువ్వు రాదలుచుకుంటే దానికి తాళం వేసుకుని రా, లేకపోతే అక్కడే కూర్చో. ఎవరు రమ్మన్నారు నేను రావడం ఖాయం కానీ మీరందరూ రావడం ఖాయం కాదు కదా. నాకు కూడా వెంకటేశ్వర గారు ఒక్కరూ వినడమే ఖాయం, ఎందుకంటే ఆయన సన్మానం చేయాలి కాబట్టి. మీరందరూ వినడం వినకపోవడంతో నాకేమీ సంబంధం లేదు. ఆయన ఒక్కడు పెద్ద మనిషి కూర్చుంటే లేకపోతే చెప్పలేదంటే మరి నేనేం చేయను ఇక్కడ. అందుకని ఆయనకి నేను ఖాయం, నాకు ఆయన ఖాయం, మిగిలిన అందరూ మీరందరూ కూడా మా తర్వాత వాళ్ళే, అనుమానం వెళ్ళే అందులో, అంతే కదా. అందుకే మిమ్మల్ని ఎవరు రమ్మని బలవంత పెట్టలేదు. అందుకని ఇంటి దగ్గర చూసుకుని సర్దుకుని రావాలి. కానీ ఇక్కడికి వచ్చాక కూడా పొయ్యి మీద వేపుడు మొక్కలు ఉన్నాయి, వేపుడు మొక్కలు ఉంటే అక్కడ కూర్చోరాదు, నువ్వెందుకు ఇక్కడ. ఇదే మన మనస్సు ఎక్కడుందో మనం అక్కడ ఉన్నట్టు కానండి, మన శరీరం ఎక్కడుందో అక్కడ ఉన్నట్టు కాదు. మనం విష్ణుమూర్తి శరీరం అక్కడే ఉన్నా ఆయన మనస్సు లక్ష్మీదేవి మీద లేదు. కాబట్టి ఆయనకి సంపదల మీద మనస్సు లేనట్టే. మనం కూడా సంపదల మీద మనస్సు పెట్టకుండా ఉంటే సుఖంగా ఉంటాం. ఇంద్రాది పారంపర్యంబకు స్తోత్రపాఠముల స్తోత్రం ఉంచడు. ఇంద్రుడు, వసంతుడు, జయంతుడు, కంతుడు మొదలైనటువంటి దేవతలంతా అక్కడ ఉండి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. అగ్ని, వాయువు మొదలైన వాళ్ళందరూ రూపాలు ధరించి అయినో పొగుడుతూ ఉంటారు విపరీతంగా. నీ నుంచే అంతా వచ్చింది, నీ నుంచే అంతా వచ్చింది, నీ నుంచే అంతా వచ్చిందని పొగుడుతారు. విష్ణుమూర్తి వాళ్ళకేసి చూడడం కాబట్టే సుఖంగా ఉంటాడు. మనం కూడా ఇంటికి వచ్చి పని కట్టుకుని పొగిడేవాళ్ళని పట్టించుకోవద్దు, అప్పుడు సుఖంగా ఉంటాం. కానీ మనం ఎలా ఉంటాం, ఎవరన్నా వచ్చి కాస్త మీరు చాలా బాగున్నారండి అని ఈ మాట మొగాళ్ళ దగ్గర అంటే ఒక రకం, ఆడవాళ్ళ దగ్గర అంటే అన్నం పరవాన్నం అయిపోతుంది మొహం వెంటనే. ఆడవాళ్ళైనా మొగాళ్ళైనా వాళ్ళకి ఏం సంబంధం అండి ఆ విషయం. అసలు మనం అందంగా ఉన్నామో లేవో అర్థం చూసుకుంటే మనకు తెలియట్లే. వాడు నా అంత మాత్రం ఉంటావా? అర్థం చూసుకుంటే మనకు తెలియదు. మన అందం పట్ల, మన ఐశ్వర్యం పట్ల, మన పాండిత్యం పట్ల, మన తెలివితేటల పట్ల మనకి నమ్మకం ఉండాలి. కానీ వాడెవడో మెచ్చుకోవడం ఏంటండి మనని. ఈ జబ్బు వదిలిపోతే జీవితం చాలా సుఖంగా ఉంటుంది. బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం మానేస్తాం, బోల్డ్ డబ్బులు ఆదా అవుతాయి. కాళ్ళు గోళ్ళు అన్నీ పట్టుకెళ్ళి మొత్తం నీళ్ళలో పెడుతున్నారు. ఈవేళ పట్టుకెళ్ళి అక్కడ వాడు 400 ఎట్టు వసూలు చేస్తున్నాడు మొత్తం. పైగా ప్యాకేజీ మళ్ళీను నెలకు 6,000 ప్యాకేజీ, అందులో 2,000 లీకేజీ. పొగడ్తలను పట్టించుకోవద్దు. దేవతలు పొగిడితేనే విష్ణువు పట్టించుకోవాలి. మనం కూడా పొగడ్తలను పట్టించుకోవద్దు. పొగుడుతున్నాడు అంటే ఖచ్చితంగా వెనకాల గొయ్యి దవ్వేస్తున్నాడు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు బాగా పట్టించుకోవాలి ఈ విషయాన్ని. నిన్ను పొగుడుతున్నాడు అంటే నిన్ను నిలబెట్టి నీ 3 ఎకరాలు అమ్మించేస్తాడు, అనుమానం లేదు ఇక్కడ. నీ మీద వాడికి ఏ రకమైన ప్రేమ కాదు. అంచేతను విష్ణువు నుంచి నేర్చుకోవలసిందేది మహావిష్ణు తత్వం. ఇంకో మాట, ఏ బీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములను. పొగడ్తలకు లొంగకుండా ఉండగలవండి లోకంలో. సంపదలను కూడా కొంత వయస్సు వచ్చాక పట్టించుకోకుండా ఉండగలం. ఏం ఒక పూట తిండి తినేవాడికి సంపద ఏమిటండి, ఏదో ఉన్నది చాలే అనుకుంటాడు. కానీ భయపడకుండా ఉండలేమండి జీవితంలో. ప్రలోభాలకి లొంగకుండా ఉండగలమమ్మా. లంచం తీసుకోకుండా ఉండగలం ప్రయత్నిస్తే. నాకు అక్కర్లేదనుకుంటే తీసుకోం. కానీ చంపేస్తాను ఈ పని చేయకపోతే నెత్తి మీద కత్తి పెడితే ఏం చేస్తామండి? లంచం తీసుకో బాగానే ఉంది, కానీ నెత్తి మీద కత్తి పెడితే తప్పదు కదా, ప్రాణం వదిలేసుకుంటామా? అందుకని మనిషి ప్రలోభానికి లొంగకుండా ఉండగలడు కానీ భయానికి లొంగకుండా ఉండలేడు. భయానికి సంకేతం ఏమిటో తెలుసా? పాము. ఆ భయానికి సంకేతమైన పావు మీదే స్వామి శయనించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంచేత నిర్భయంగా ఉండాలంటే శ్రీ మహావిష్ణువుని సేవించాలి. మనం మహావిష్ణువుని సేవిస్తే ఏ భయం ఉండదు. ఆయన పావుల పక్క మీద పడుకున్నాడు. ఆయన పరుపు మీద పడుకుంటే మనకి నిద్ర పట్టట్లా. ఆయన పావుల పక్క మీద శుభ్రంగా గుర్రెట్టి పడుకున్నాడు. లక్ష్మీదేవికి మళ్ళీ నిద్ర పట్టుకున్నాడు. పావుల పక్క మీద కూడా పడుకున్నందుకు ఆ ఏ బీరుతన్ కంపింపండు సహస్రభూత్కరముల. ఆదిశేషుడు 1000 పడగలు. ఆయన విషమే కక్కుతాడండి. ఆదిశేషుడేమి వెన్నెలని కక్కడు, పాలు కక్కుతాడని ఎక్కడా రాయలేదు పురాణంలో. పావే ఆదిశేషుడైనా సరే ఆయన విషమే కక్కుతాడు. అంత విషాన్ని కక్కే పడగలతో బుస 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 అంటున్నా ఆయన పడుకున్నాడంటే జీవితం చాలాసార్లు భయపడుతుంది మంది. భయపడకుండా ఉండాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి, మహావిష్ణువుని ఆశ్రయించాలి. పాము భయానికి సంకేతం. అందుకే మనకి నాగులు చదువుతున్నాడు,
పాము ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి పుట్టలో నాగనైనా బయటకు వచ్చేలా పిలిచి పాటలు పాడి అక్కడ పాలు పోసి రమ్మన్నారు. ఎందుకంటే కొడుకులు పుట్టారు, మనవాళ్ళు పుట్టారు, ఈ పిచ్చి మాటలు చెప్పొద్దమ్మా. పాములకు దండాలు పెడితే పిల్లలు పుట్టారు. దాని గురించి కాదు, అది నీ భయం పోవడం కోసం ఆ విషయం చెప్పారు తల్లి. భారతీయ సంస్కృతి అంత గొప్పది, మన పండుగలు అంత గొప్పవి. ప్రత్యేకించి ఆడవాళ్ళే ఎక్కువ భయపడతారు పావులంటే. అందుకని వాళ్ళనే వెళ్ళమన్నారు, చేలోకి వెళ్ళమన్నారు, వెతుక్కుంటూ వెళ్ళమన్నారు, ముళ్ళ దారి అయినా సరే వెళ్ళమన్నారు, చెంబుడు పాలు గ్లాసులు పాలు పట్టుకుని వెళ్ళమన్నారు, నాగేంద్రుడు ఎక్కడున్నాడో చూడమన్నారు, అక్కడ పొయ్యమన్నారు, భక్తిగా పాట పాడమన్నారు. నువ్వు భక్తిగా నమస్కారం చేస్తే పాము కూడా నీకు అపకారం చెయ్యదు. అది కూడా భగవంతుని యొక్క అంశే. మనం దేనికి భయపడుతున్నామో దాన్ని భగవత్ స్వరూపంగా తెలుసుకోగలిగితే భయం ఉండదు ఇంకా. అందుకని ఆయన భయపడ్డ పావులకి. ఇంకో మాట, గారుత్మతోద్యానమంది ఇంపుంజూపడు. గరుత్మంతుడు ఇక్కడ ఇలా రెక్కలు వేసుకుని సిద్ధంగా ఉంటాడు. బోయింగ్ 707 విమానంలాగా యాత్రా స్పెషల్ బస్సులు ఉంటాయి చూడండి. కాశీ తిప్పుతాం, రామేశ్వరం తిప్పుతాం, అక్కడ తిప్పుతాం, ఇక్కడ తిప్పుతాం, మీరు వచ్చేయండి, మీరు ముగ్గురిని చేర్పిస్తే మీకు ఫ్రీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. అలాగా యాత్రా స్పెషల్ బస్సులాగా గరుత్మంతులు ఇలా 2 రెక్కలు పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ, స్వామి రావయ్య యాత్రకి వెళదాం, ఎప్పుడు నేను ఇక్కడ కూర్చుని జీతం తీసుకోవడం కానీ నన్ను ఇప్పుడు ఉపయోగించింది లేదు, గజేంద్ర మోక్షంలో కూడా నువ్వే పరిగెట్టావు కానీ నన్ను రమ్మనం లేదు, నాకేమిటి ఇక్కడ ఊరికే ఖాళీగా కూర్చుని జీతం తీసుకున్న బావులేదయ్యా, ఇది బొత్తికాను, అందుకని రావయ్యా అని పిలుస్తూ ఉంటాడు. కానీ విష్ణుమూర్తి ఎక్కడికి కదలడు వైకుంఠం నుంచి. ఏదైనా తప్పనిసరి అవసరమై దేవతలు ప్రార్థిస్తే రావణాసుర సంహారం కోసం రాముడిగా, శిశుపాలుడు సంహారం కోసం కృష్ణుడుగా అవతరించిన సందర్భమే తప్పితే విష్ణుమూర్తి అక్కడి నుంచి కదలలేదు. పైగా అప్పుడు కూడా వైకుంఠంలో విష్ణువు ఉంటాడండి. చాలామందికి అనుమానం అది. విష్ణువు కిందికి దిగి రాలేదమ్మా, ఆయన అంశ మాత్రమే వచ్చింది. అవతారం అంటే అవతరించడం అంటే దిగడమే, కిందికి దిగడమే. కానీ దిగింది విష్ణువు యొక్క అంశ. విష్ణువు పూర్ణంగా దిగడు. వైకుంఠం కైలాసం ఎప్పుడూ ఖాళీ అవ్వడం ఉండదు. మరి విష్ణువు అక్కడ ఉండగా అంశ రావడం అంటే ఏమిటంటే లెక్క. పూలతోట ఉంది, పువ్వులు అక్కడే ఉన్నాయి, సుగంధం వ్యాపించలా, అలాగే విష్ణువు అక్కడే ఉంటాడు, అవతరిస్తాడు. అనుమానం వెళ్ళి అందరూ. పువ్వు అక్కడే ఉంది, సుగంధం అక్కడి నుంచి మొత్తం అంతా వ్యాపించలేదా? ఒకచోట పువ్వు ఉంటే అక్కడే ఉందా సుగంధం, వ్యాపించిందా లేదా? భగవతత్వం పువ్వు అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. అందుకే పుష్పంతో పూజ చేస్తాం మనం. భగవంతుడు వైకుంఠంలో ఉంటూనే కింద అవతరించగలడు. ఇక్కడ అవతరించడం కోసం అక్కడ ఖాళీ చేయాల్సిన అవసరమేం లేదు ఆయనకి. అందుకని గరుత్మంతుడు అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదామంటే విష్ణుమూర్తి ఏమి సమాధానం చెప్పడు. ఎందుకయ్యా, ఎక్కడ తిరిగితే ఏముందయ్యా, పంచభూతాత్మకమైన ప్రపంచం ఇది. యోగనిద్రలో నేను ఎప్పుడో చూసా, ప్రకృతి పట్ల నిద్రపోతానయ్యా, నాకేమీ చూడాలని లేదయ్యా అని బ్రహ్మదేవి ఏం చూస్తూ ఉంటాడో తెలుసా? తానీక్షించు బ్రహ్మంబునే, నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుడి మీద ఉంటుంది. అది కూడా బ్రహ్మదేవుడు అంటే వాడు అబ్బాయి కాబట్టి చూడడం కాదు, పరబ్రహ్మ అనేటువంటి ఉద్దేశంతో అర్ధనిమీలిత నేత్రాలతో అంతర్గతంగా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మనే ఆత్మస్వరూపాన్ని బ్రహ్మగా చూస్తాడు తప్పితే లోకం మీద ఆయన దృష్టి ఉండదు. దీన్నే వేదంలో ఎలా చెబుతారంటే బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అని చెబుతారు వేదంలో. బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ దృష్టితో చూడు, బ్రహ్మమేధయా. అంతేకాదు మధుమేధయా, నీకు ఇష్టమైన వస్తువులో పదార్థాలు ఉన్నాయి కదా, ఆ దృష్టితో కూడా తప్పు లేదు. చూడు, కొంతకాలం అనుభవించు, తినగలిగినవి తిను, అనుభవించగలిగినవి అనుభవించు, కూర్చోగలిగిన భోగాలు, కుర్చీలు సోఫాలు ఏం సంపాదించుకుంటావో సంపాదించు, అన్నీ అనుభవించు. మధుమేధయ, నీకు ఇష్టమైనవి తెచ్చుకో. కానీ ఆ ఇష్టమైనవి కూడా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమేవ మధుమేధయ. ఆ పరమాత్మే నీకు ఇష్టమైన స్వరూపంలో కూడా ఉన్నాడు అని భావిస్తే ఈ తిన్న పదార్థాలు, అనుభవించిన భోగాలు మనకు అపకారం చేయకుండా ఉంటాయండి. ఏదైనా తినకూడని పదార్థం తింటే దానికి అవసరమైనది ఏదో విరుగుడు చేయడంతో పాటుగా మనస్సులో భగవంతుడిని జపించాలమ్మా. భగవంతనామానికి లొంగని పదార్థం లేదు. భగవన్నామాన్ని కనుక మన మనస్సులో జపిస్తే ఎలా ఉంటుందో దూర్జులు చెబుతాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమోను ఎన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికన్ శివ నీనామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర.